ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యేశారు. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. రైట్, విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఏంటి అప్డేట్స్? శంకరి, ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో మొత్తం ఇమ్మడి రవిపై 5 కేసులు నమోదవగా ఒక కేసుకు సంబంధించి మొదటి కస్టడీలో 5 రోజుల పాటు విచారించారు. అలాగే రెండోసారి 3 రోజుల పాటు, మొత్తం 8 రోజుల పాటు రవి నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీ ఎలాంటి సమాచారాన్ని పోలీసులు అయితే రాబట్టలేకపోయారు. కేవలం కొద్ది సమాచారాన్ని మాత్రమే రవి నుంచి పోలీసులు అయితే సేకరించారు. అయితే ఆ సమాచారం అంతా కూడా పూర్తిగా క్లారిటీ లేకపోవడంతో మరోసారి నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే 3 కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసుకు 4 రోజులు కస్టడీ విధిస్తూ ఆ నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరిగి మరోసారి రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ నిర్వహణకు సంబంధించి, అలాగే ఆర్థిక లావాదేవీలు, గతంలో అసలు ఈ వెబ్సైట్లకు సంబంధించి నిర్వహణ, డొమైన్ల ఏర్పాటు వంటి పూర్తి నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రస్తుతం పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని పక్కా డిజిటల్ ఆధారాలతో రవిని విచారిస్తున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా వివిధ దేశాల్లో ఏర్పాటు చేసుకున్న డొమైన్లతో పాటు సర్వర్లు నిర్వహణ, అలాగే కరేబియన్ దీవుల్లో తన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని సుమారుగా 21,000 సినిమాలను రవి అయితే పైరసీ చేసి ఈ సినిమాలను తన వెబ్సైట్లో అయితే పొందుపరిచాడు. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి సుమారుగా 1,000 కోట్లు, సుమారు 3,500 కోట్ల రూపాయలు నష్టం అయితే వాటిల్లింది. సో వీటి వివరాలన్నీ కూడా పోలీసులు రాబడుతూ ఉన్నారు. ముఖ్యంగా రవి ఐబొమ్మతో పాటు బెప్పన్ టీవీ, అలాగే వీటితో పాటుగా 17 వెబ్సైట్లతో పాటుగా 65 పైగా మిర్రర్ వెబ్సైట్లను ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ క్రమంలోనే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సినిమాలు చూసే సమయంలో యూజర్ల యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లకు, ఇతర బెట్టింగ్ యాప్స్కు అమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో సుమారుగా ఈ 100 కోట్ల రూపాయల పైనే లావాదేవీలు జరిగినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ డబ్బుల్ని ఏ విధంగా ఇవన్నీ కూడా వెబ్సైట్ల నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి తను పొందేవాడు, అలాగే ఆ డబ్బుల్ని డిజిటల్ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీకి ఏ విధంగా మార్చేవాడు, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహణ, వీటి వెనుక ఎవరెవరు ఉన్నారో దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ ఉన్నారు. గతంలో రవి నుంచి కొంత సమాచారాన్ని రాబట్టినప్పటికీ సరైన సమాచారం లేకపోవడంతో తిరిగి మరోసారి ఈ కస్టడీలోకి తీసుకుని రవిని విచారిస్తూ ఉన్నారు. మొత్తం 12 రోజుల పాటు, అంటే డిసెంబర్ 31 వరకు రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు అయితే విచారించబోతున్నారు. ఈ విచారణలో కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.